ఇక గరికపాటి నరసింహరావు గారు చూద్దామండి. ఆయన ఒక విద్వత్తు. మీరేమన్నారంటే ఆయన గురించి ఒక విషయం కూడా చెప్పారు. అది ఆయన అన్న గొప్పతనం అంటే ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసుకుందామండి. ధారణ. అవధానం చేశారు కదండి, వాళ్ళ అవధాని కదా. అంటే చాలామంది అవధానంలో ఉన్నారు కదా, ఈయనకి ఎంత పేరు ఎందుకు వచ్చిందని. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, కాఫీ టీలు తాగుతారా? తాగుతానండి. మేము తాగం కాబట్టి మాకు తెలదు. కానీ కాఫీ అబ్బా అసలు వీడి కలిపితే ఉంటుంది అంటారు ఎవరో. అవును. రోజు కాఫీ తాగినా సరే పలానా వాళ్ళు కాఫీ కలిపితే మీకు అసలు కిక్ వచ్చేది. మిగిలిన ఏదో తాగాలని తాగుతారు. అవును కదా. అంతే అంతే. ఆ పలానా ఎవరో ఉంటారా, వాడికి ఆ పాలు ఎలా కలపాలో వాడు తెలుస్తుంది. అవును. అదేదో వీడియో చూశానండి. ఆ గిన్నె పట్టుకున్నాడు, ఇసుకలో పెట్టాడు. ఇసుకలో కొండ లాంటిది ఒకటి ఉంది, మట్టిది. అవన్నీ ఇసుకలో వేపాడు సార్. దాన్ని వేడి చేశాడు ఇసుకలో. వేడి ఇసుకలో ఆ చిన్న చిన్న కొండలు ఉన్నాయి, దాన్ని వేడి చేసి ఆ వేడి ఎక్కిపోయినాయి. దాన్ని పటకారత పట్టుకుని దాంట్లో పాలు కాఫీ పొడి వేసాడు. అది బుజబుజ అలా పొంగిపోయింది సార్. దాన్ని మళ్ళీ ఓ దాంట్లో పోసాడు, వేడిగా ఇచ్చాడు. అంటే వేడి దానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే కొండ వేడెక్కింది ఇసుకలో పడి. ఆ వేడి కొండలో పాలు పందార ఇది వేసాడు, వేస్తే కాఫీ తయారైంది. ఇంకో రకం ఏదో చూశాను, ఇలా తిప్పి అది పొంగడం మళ్ళీ వేడి, ఓ రకరకాలు. అంటే దానికి టేస్ట్ రావడం కోసం రకరకాల విన్యాసాలు, రకరకాల పద్ధతులు. కాఫీకి ఎంత సినిమా ఉంటే వ్యక్తిలో ఉండదు ఏంటండి? వ్యక్తిలో ఉండదా? అన్ని కాఫీలే. మీరు పలానా కాఫీ ఎందుకన్నారు? మీకు ఎందుకు నచ్చింది? అలాగా అవధానం చాలామంది చేసిన ఒక్కొక్కరికి ఒక్కో విద్ధత్తు, ధారణ శక్తి. వాళ్ళ కఠోర శ్రమ కూడా ఉండవచ్చు మరి. లేదా వాళ్ళ అమ్మగారికి మాట ఇచ్చారట, 1000 పద్యాలు చాలా తక్కువ టైంలో నేర్చేసుకుని చెప్పేశారట. 1000, 5, 10 కదా, ఆయనే చెప్పారు. 1000 పద్యాలు. ఇప్పుడు మనం అనుకోండి 1, 2 చెప్పి, నేనైతే 1, 4 చెప్పి సరిపోయి వాళ్ళకి సరిపెట్టుకోమ్మా అని చెప్తాం. ఇంక 1000 అయ్యే లోపల మనం సమాధి అయిపోతాం కదా సార్. అవును. కానీ చాలా తక్కువ టైంలో చేశాను. అలా ఏమండి శ్రమ. ఏమంటే ఇంగ్లీష్లో మాట ఏంటి? నో పెయిన్ నో గెయిన్. అవును, నో పెయిన్ నో గెయిన్. అంతే. స్వామి ఇప్పుడు పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే అవార్డ్స్ ఉన్నాయండి. అవి అంటే గరికపాటి నరసింహరావు గారికి వచ్చింది పద్మశ్రీ వచ్చింది. చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క అభిమానులందరూ కూడా బాధపడుతున్నారండి. అంటే ఏం లేదే, అంటే ఆయనకి ఇచ్చినందుకు కాదండి, ఈయన కూడా వస్తే బాగుంటుంది కదా. మన చిరంజీవి గారికి ఇచ్చారు పద్మ విభూషణ్ అని, అలాగే వెంకయ్య నాయుడు గారికి వీళ్ళందరూ ఇచ్చారు. అయ్యో మా చాగంటి కోటేశ్వరరావు గారికి ఇస్తే బాగుంటుంది అనిపించింది అండి వాడికి. హరికథలు మీకు సచ్చిదానంద శాస్త్రి గారు కూడా ఇచ్చారండి. కలిసంగా వారు ఓ 10,000 దక్షిణ కూడా ఇచ్చి దండం పెట్టుకున్నాం ఆ సందర్భంలోనే. ఓకే అండి. ఇవి చాలా చిన్నవి. పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణం. నేను ఆ పురస్కారం గొప్పదే కాదని చెప్పను, వారు కోరుకోవట్లేదు. అదే జ్ఞానం ఉన్నవాళ్ళు అంటూ ఏం కోరుకోరు. నేను పద్మవిభూషణ్ వస్తే మొన్న ఆ చందానగర్లో వారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు అక్కడ ఉన్నారు, పెద్ద ఆవిడ. నాకు గుర్తొచ్చి చెప్పాను, మెగాస్టార్ చిరంజీవి గారు అదృష్టవంతుడు. ఎందుకు? పద్మవిభూషణ్ వచ్చినందుకో లేకపోతే పద్మశ్రీ వచ్చినందుకో కాదు, ఆయన తాత వయస్సు 60+ కదా. అవును. ఇంకా వాళ్ళ అమ్మగారు ఉన్నారు. అవును. అందుకు ఆయన అదృష్టవంతుడండి. ఇవేంటి సార్, ఏదో హిందీ సినిమాలో నా దగ్గర అది ఉంది ఇది ఉందని వాడు ఏదో చెప్తే మేరే పాస్ మా, అలాగా చిరంజీవి గారు అదృష్టవంతుడు. ఎందుకంటే ఇంకా వాళ్ళ అమ్మగారు ఉన్నారు, ఈయన దోశలో వేసి పెడతాడు. కరెక్ట్ అండి. అంత అదృష్టం ఇంకేంటి? చెప్పు, నువ్వు ఏమిస్తే వస్తుంది చెప్పు. ఆనందం, అమ్మను చూసినంత ఆనందం ఏది రాదు. ఏమిటండి, మీకు జోక్ చెప్తాను. మా గురువుగారు చెప్పారు, ఓకే బాగుంటుంది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చెప్పారు. తల్లి వెళ్ళి కొడుకుని నిద్ర లేపుతుందంట. లేనన్నా చాలా లేట్ అయిందని. మీకు వెంటనే పిక్చర్ వస్తుంది, ఇది పూర్తయ్యాక గొల్లు అంటారు చూడండి. వినండి, మేము అలాగే గొల్లు అన్నాం పిల్లం కదా అప్పుడు. లేనన్నా చాలా లేట్ అయింది, పొద్దెక్కిపోతుంది అంటే, ఓకే టెల్ మీ 2 reasons why I have to get up అన్నాడంట. వై మీన్స్ బికాస్ యు ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దట్ స్కూల్ అండ్ టుడే ఈజ్ ఏ లాస్ట్ డే, యు ఆర్ రిటైర్మెంట్ డే, దట్స్ వై యూ హ్యావ్ టు గెట్ అప్. గొల్లు అన్నాం మనం. మా గురుగారు అలా ఇంగ్లీష్లో చెప్పారు.
మనం ఏమనుకుంటున్నాం సార్ ఫస్ట్ విన్నప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ అమ్మని నిద్ర లేపుతుంది అనుకుంటాం. స్కూల్కి వెళ్ళమని అంటుందేమో చిన్నపిల్లలు. నిద్ర లేవాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా అంద కదా, మనం ఏమనుకున్నాం పిల్లడు అనుకున్నాం. అది కానీ ఇది ప్రిన్సిపల్ లాస్ట్ డే మళ్ళీ రిటైర్మెంట్. నాకు టెల్ మీ మామ్ వై హావ్ టు గో వేకప్ అని అంటే బికాస్ యు ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ దట్ స్కూల్ అండ్ యు ఆర్ రిటైర్మెంట్ టుడే, దట్స్ వై యూ హ్యావ్ టు గెట్. అది ఎంత బాగుంది సార్ ఇది, అది ఎంత హృదయంగా లేదా, ఎంత బాగుండలే. ఢిల్లీకి రాజైనా అమ్మ కొడుకి అంతే అంతే. అలా అది సార్, అది అదృష్టం సార్. అది ఆ తల్లి ఉండటం అనేది ఆనందం. నువ్వు ఏమిస్తే వస్తుంది చెప్పు అది. అందుకని ఈ అవార్డుల కంటే గొప్పవి సార్ అవి. చిరంజీవి గారు ప్రస్తావన వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరికి వచ్చి స్వామీజీ నేను సీఎం అవ్వాలి, లేదంటే జనసేన పార్టీ టీడీపీ కలయిక బాగుండాలి, ఏమైనా సలహా ఇవ్వమని అడిగారు అనుకోండి, నేను ఊహిస్తున్నాను మీ దగ్గరికి వచ్చి అంటే ఏం చెప్తామని. అంటే చిరంజీవి గారు అన్నారు కాబట్టి, అంటే మీకు రాజకీయాల అతీతులు మనం ఏం కోరుకుంటామంటే ధర్మాన్ని కోరుకుంటాం సార్, ధర్మాన్ని నిలబెట్టాలని కోరుకుంటాం, ధర్మం తెలిసినవాడు పరిపాలించాలని కోరుకుంటాం. నిన్న ఇవాళ ఫేస్బుక్లో చూసాం, తిరుమలలో స్వామివారికి వాడే జీడిపప్పు హలాలైంది పెడతారట అన్నయ్య. మీకేమైనా న్యూస్ వస్తే మరి చెప్పండి. ముస్లింలకు కాంటాక్ట్ అండి సార్. ఓకే, ముస్లిం కాంటాక్ట్ అంటే హలాలు, అలా అంటే ఉమ్మేసింది కదా సార్. అది అంటే పర్పస్లీ దిస్ ఫెలోస్ వాంట్ టు డిస్ట్రాయ్ ధర్మ, అంతే కదా సార్. నువ్వు అయినా వాడు మా కులం, వాడు మా పార్టీ అంటే యు ఆర్ ఎ రాస్కెల్. అందుకని డోంట్ సీ పార్టీస్, డోంట్ సీ క్యాస్ట్, సీ ఓన్లీ ధర్మ. అది చాలా దరిద్రమైన విషయం ఏంటంటే పాలకొల్లు దగ్గర కాలవలో జాలర్లకి అమ్మవారి విగ్రహం దొరికింది. వాళ్ళు అక్కడ పెట్టుకుని పూజలు చేస్తున్నారు. మొన్న చేస్తుంటే గొర్రెలు, మతం మారిన గొర్రెలు అంటే మనకు పుట్టిన వాళ్ళు, ఆడి పేరు శంకర్ సుబ్రహ్మణ్యం, వాళ్ళు ఉండి అంటే ఈ క్రైస్తవం ఎక్కితే ఉందని మైండ్ దొబ్బుద్ది కదా, లో ప్రొఫైల్లోకి వెళ్ళిపోతారు. ఆ అమ్మవారి విగ్రహం పక్కన వీళ్ళు ఎండిపోయిన శవాన్ని పెట్టేశారు. ఎండిపోయిన శవం 2 చెక్కల మీద పెట్టేసి మైకెట్టి అడావిడి. వాడు మనకి పుట్టినోడే, ఈ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి ఏం రాలి, అయినప్పటికీ వాడు అలా ఫీల్ అవుతాడు. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చారు, వాళ్ళ ఇంట్లో ఏదో చేసేవాడు పుట్టాడు అలా అనుకుంటాడు వాడు. అలా వాడు ఆ సైకో మెంటాలిటీతో అందులో ఒక గొర్రె తోడేలుగా మారి అమ్మవారి విగ్రహాన్ని రేపేస్తాడు. ఈ సాతాను దీన్ని లేకుండా చేస్తానని దాన్ని ఎక్కడో కాలంలోనూ ఇంకెక్కడో వేసాడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ క్రైస్తవ మైండ్ మెంటాలిటీ అది విధ్వంసానికి, అశాంతికి, దానికి పనికి వస్తుంది. అది విషయం. ఇది ఎందుకు చెప్పానో మీకు అర్థం కావాలి. తిరుమల వెళ్ళారా ఈ మధ్య? వెళ్ళాను. ఎన్నాళ్ళైంది? ఒక 3 months అయింది నాకు. నేను అర్చనకి వెళ్ళాను అనమాట. అర్చన సేవ. డబ్బులు కట్టారా? అంటే లాటరీ అంటారు కదండి, లాటరీలో వచ్చింది. రూమ్ తీసుకున్నారా? రూమ్ తీసుకున్నా సార్. బాగుందా? బాగుంది. భోజనం పెట్టారా? భోజనం తినానండి. వెంగమాంబ? వెంగమాంబ. క్యూ లైన్లో ఎంతసేపు పట్టింది? ఒక పావుగంటలో, అంటే ఆ రోజు ఖాళీగా ఉంది, పావుగంటలో సరసరమని వెళ్ళిపోయాను. మరి మొన్న నన్ను చూడడానికి అడవి పిల్లలు వచ్చారు. శ్రీశైలం అడవిలోంచి పిల్లలు శ్రీశైలం నుంచి సైకిల్ వేసుకుని వాళ్ళు రోజుకు 100 kilometers పైన తొక్కేస్తారు. వాళ్ళ బాస్ ఒక ఆయన ఉన్నారు, కాళిదాస్ గారు. మీరు భలే గుర్తు చేశారు. ఆయన 10,000 ఇస్తాను, 5,000 ఇచ్చి ఇంకో 5,000 వెయ్యాలి. ఓకే, థ్యాంక్స్. అప్పుడు చేతిలో ఉన్న 5,000 ఇచ్చాం. ఆయన ₹1 పంపితే వేద్దామంటే మళ్ళీ ఆయన పంపలే, మనకు ఖాళీ లేదు, వేసేయాలి. మీరు గుర్తు చేశారు. పిల్లలకు బట్టలు కొనుక్కోమని ఇస్తామని చెప్పాను, ఇచ్చేస్తాం. పిల్లలు పైన 8 గంటలు 18 గంటలు ఉన్నారు సార్ దర్శనం వాళ్ళు. చలిగా సార్, సైకిల్ తొక్కుకుంటూ వచ్చారండి. వాళ్ళకి కదా సార్ మనం ఉపకారం చేయాలి. దర్శనం లేదు సార్, వెనక్కి వచ్చారు. మా లాయర్ గారు కూడా వెళ్ళి వెనక్కి వచ్చేసారు. అలా తిరుమలని చాలా పాడు చేస్తున్నారు, చాలా నాశనం చేస్తున్నారు. కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. మనకు కావాల్సింది ధర్మ రక్షకుడు, ధర్మ పాలకుడు, నాట్ మన గుళ్ళో డబ్బులు ఎట్టుకుపోయి విజయవాడలో గొర్రెలకి ఒక ఘాటు, మత మార్పిడి ఘాటు. సార్ ఈ రాష్ట్రం, తెలుగు నేల చాలా గొప్ప వాళ్ళు పుట్టిన నేల సార్. ఓ పోతన గారు, ఓ రామదాసు గారు, ఓ కొమరం భీం,
అల్లూరి సీతారామరాజు, ఓ డొక్కా సీతమ్మ, ఓ కందుకూరి, ఓ టంగుటూరి, ఒక వేటూరి, ఒక అన్నమయ్య, ఓ నన్నయ్య, వీటూరి, ఒక నారాయణ తీర్థులు, ఒక కవయిత్రి మొల్ల, మామూలు నేల కాదు, ఒక పాపారాయుడు, మిస్టర్ పాపారాయుడు, సర్దార్ పాపారాయుడు అండి. నేను చెప్పేది బొబ్బిలి పులే, ఓకే. వీర రక్తపు దార వారబోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి, తాండ్ర పాపయ్య గూడ నీవోడో, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘన కీర్తి కలవోడా. ఎన్ని క్షేత్రాలు, ఎందరెందరు మహాపురుషులు, మహారచయితలు, గొప్ప గాయకులు, గొప్ప నాయకులు. మామూలు నేల కాదు సార్ ఈ తెలుగు నేల. ట్యాంక్ బండి మీద అలా నెమ్మదిగా నడిస్తే మీకు అర్థమైపోద్ది గొప్ప నేల, ఎవరెవరు పుట్టారో. అన్నగారు ఎంతమంది విగ్రహాలు పెట్టించారు. అలాంటి వాళ్ళు పుట్టిన నేలలో ఈ నిలువుగో చెక్క అడ్డంగో చెక్క దాన్ని నమ్మేయాలి, ఇంకా దరిద్రం, దానికి ప్రమోషను, దానికి గుళ్ళో డబ్బులు ఎత్తుపోవడం, మళ్ళీ జోకు ఏంటంటే ఇందాక ఎవరో గొర్రె పేరు రవికుమార్ అంట, గొర్రె కామెంట్ పెట్టాడు ఏదో పోస్ట్ లాగా, ఏంటి నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉండును అని పెట్టాడు బైబిల్లోంచి. నిన్న అసలు నీతి లేని జాతే అది కదరా. నీ పేరు రవికుమారు, మీ అమ్మా నాన్న పేరు నువ్వు చెప్పలేవు, నువ్వు నమ్మిన పనికిమాలిన బైబిల్లో దాన్ని చూపించలేవు, సర్టిఫికెట్లు హిందూ లేకపోతే బతకలేవు. మీరు దాని గురించి మాట్లాడకూడదురా నాన్న. మీ నాన్న పేరు పనికిమాలిన బైబిల్ ఉంటే వెంటనే ఫోన్ చేయని చెప్పావు, చేయలేదు. ఎందుకు చేస్తాడు? ఉండదు కాబట్టి. నేనేమంటా అండి, మీరు కాఫీ తాగుతారు కదండి, మీరు కాఫీ ఎందుకు తాగకూడదు? ఉపన్యాసం ఇవ్వకూడదు మీరు. ఎందుకని? కాఫీ తాగుతున్నాను కాబట్టి మూసుకుని తాగేసి వెళ్ళిపోవాలి. దాని మీద నుంచి ఉపన్యాసం తాగకూడదని కాఫీ మీద ఉపన్యాసం ఇవ్వడానికి మీరు సరిపోరు, తాగుతున్నారు కాబట్టి. నీతి లేకుండా జీవించే గొర్రెలు నీతి గురించి మాట్లాడేంటి కదా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఏ సజెషన్ ఇస్తారు అంటే ఆయనలో ఉన్న విద్వత్తు కానీ? ఇది ఎందుకు చెప్పాను నేను అంటే ఒక ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఈ మత మార్పిడి లేదా ఈ మత ప్రచారం చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. యేసు అనే క్యారెక్టర్ ఉందో లేదో తెలుసు సార్, ఫస్ట్ పాయింట్. కానీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఉన్నారు సార్, మొన్న వెళ్ళారు, చాలా గ్రేట్ క్యారెక్టర్ ఆయన. విశ్వనాథ్ ఉన్నాడు, కె విశ్వనాథ్ గారు గ్రేట్, నో డౌట్, అది పక్కన పెట్టండి. విశ్వనాథ సత్యనారాయణ గారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, 1000 పడగలు. ఈ పనికిమాల బైబిల్ ఏం చెప్పుద్దంటే, ఆయన రామాయణ కల్పక్షం రాశారు, ఆయన మా ఎండిపోయిన శవాన్ని నమ్మలేదు కాబట్టి ఆయన కూడా నరకానికి అంటది. ఇది మీరు అడగాలి నన్ను క్వశ్చన్, మీరు ఎందుకంటే అలా వ్యతిరేకిస్తారంటే ఇందుకు, మీరు ఎందుకు అలా వ్యతిరేకిస్తున్నారు మీకు అర్థమైందా? ఏమంటే ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు ఎవరికైనా అపకారం చేసిందా? అన్నం పెట్టేదండి ఆవిడ, అయినా సరే బొగడా బైబిల్ ఒప్పుకోదు, మా పార్టీలో చేరలేదు కాబట్టి నరకానికి వెళ్ళిపోద్ది అంటది. మరి అందుకని వ్యతిరేకిస్తాం కదా సార్.